నిరుద్యోగుల నుండి రోజుకో వినూత్న కార్యక్రమం చేపడుతూ ఉన్నారు. జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్స్ లో నిలబడ్డటువంటి నిరుద్యోగుల తరఫున నిలబడ్డటువంటి ఓయూ కాసాద్ గారు మనతో ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి అన్న, రోజుకో వినూత్న కార్యక్రమం చేపట్టబోతా ఉన్నారు. అసలు ఏంటి పరిస్థితి? రేవంత్ రెడ్డి గారు యువతుల చేతుల్లోనే రాజ్యం ఉంది, యువకుల చేతిలోనే శక్తి ఉంది అన్నారు కదా. మరి మా యువకులు ఇవాళ ఎందుకు అర్థనగ్నంగా ప్రదర్శన చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? ఎందుకంటే ఉద్యోగాల నోటిఫికేషన్ చెప్పి మోసం చేసిన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. ఎందుకంటే ఉద్యోగాల నోటిఫికేషన్ ఒకటే కాదు, జీవో నంబర్ 29 తీసుకొచ్చింది కూడా కాంగ్రెస్ ప్రభుత్వం, జీవో నంబర్ 46 తీసుకొచ్చింది కూడా కాంగ్రెస్ ప్రభుత్వం, జీవో నంబర్ 108 తీసుకొచ్చింది కూడా కాంగ్రెస్ ప్రభుత్వం. ఇన్ని జీవోలు తీసుకొచ్చి మా తెలంగాణ బిడ్డలకు ఉద్యోగాలు రానివ్వకుండా, ఆంధ్ర వాళ్ళకే ఉద్యోగాలు కట్టబెట్టుకుంటా, కేవలం ఉద్యోగ నోటిఫికేషన్ ఇవ్వకుండా, ఉద్యోగ నోటిఫికేషన్ ఇవ్వడం కాకుండా అనేక రకాలుగా హామీలతోటి మా నిరుద్యోగుల గొంతు కోసిన మీరు ఇవాళ తెలంగాణ రాష్ట్ర సీఎంగా ఉండాల్సిన అర్హత మీకు ఏ ఒక్కటి కూడా లేదు. వెంటనే మీరు రాజీనామా చేయాలి, లేకపోతే 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చి మీరు జూబ్లీస్ ప్రచారానికి రండి తప్ప అనవసరంగా 40 మంది ఎమ్మెల్యేలని, మంత్రులని, ముఖ్యమంత్రి మీరు కూడా జూబ్లీస్ లో ఎంత క్యాంపింగ్ చేసినా, ఎంత తిరిగినా మిమ్మల్ని ఒడగొట్టేది మేమే, డిపాజిట్లు కూడా రానివ్వకుండా చూసేది మేమే. కాబట్టి ఈ యువత ప్రశ్నిస్తుంది, నిరుద్యోగులు అంతా ప్రశ్నిస్తున్నారు ఉద్యోగాలు ఎక్కడా అని. ఈ నిరుద్యోగులు ప్రశ్నిస్తున్నారు జాబ్ క్యాలెండర్ ఎక్కడా అని. మరి ఎందుకు పారదర్శకంగా నిర్వహిస్తున్నా ఈ టీఎస్పీఎస్సీ ఎందుకు ఇప్పటిదాకా పారదర్శకంగా నిర్వహించలేదు? ఎందుకు ఉద్యోగాలు ఇవ్వకుండా నిరుద్యోగుల్ని మోసం చేసి, మరి ఎందుకు నిరుద్యోగుల పేరు చెప్పి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అనేటువంటిది మమ్మల్ని శాపంగా మారిందని ఈ రేవంత్ రెడ్డి గారికి సూటిగా అడుగుతా ఉన్నాం. మేమేం అడుగుతా ఉన్నాం? ఎమ్మెల్యే సీట్లు అడుగుతున్నామా? మంత్రుల సీట్లు అడుగుతున్నామా? లేకపోతే మేము ఎమ్మెల్యే గెలిపించమని అడుగుతున్నామా? లేకపోతే ఎంపీ జడ్పీటీసీ మేము అడుగుమని చెప్తున్నాం? అయ్యా, మాకు కేవలం కావాల్సింది ఉద్యోగాలు మాత్రమే కావాలయ్యా. ఉద్యోగ నోటిఫికేషన్ ఇవ్వండి. ఇప్పటికే 30 లక్షల మంది నిరుద్యోగులు మొత్తం ఆశలు ఆవిరైపోయినాయి. వాళ్ళకు ఉద్యోగాలు లేకుండా అనేక రకాలుగా మానసికంగా వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి వాళ్ళకు ఉద్యోగ నోటిఫికేషన్ ఇవ్వండి, లేకపోతే మీరు ఇస్తున్న నిరుద్యోగ భృతి 3116 ఆ నిరుద్యోగ భృతి ఎక్కడ, ఎవరు దోచుకున్నారు, మరి రాజ్య వికాసం ఎక్కడని నేను ఈ రాష్ట్ర ప్రభుత్వానికి అడుగుతా ఉన్నాను. మీరేమో రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేస్తా ఉన్నారు, వారి నాయకులు మాట్లాడుతూ వీళ్ళంతా పేడ్ బ్యాచ్ అని చెప్పి మాట్లాడుతా ఉన్నారు. మరి దీనికి ఏం చెప్తారు? నిజంగానే పేడ్ బ్యాచ్ అయి ఉంటే మేము అర్థనగ్న ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులం మేము రోడ్డు మీద రావాల్సిన అవసరం లేదు. నిజంగా డబ్బులు తీసుకొని ఎక్కడో జల్సాలు తిరిగేటోళ్ళం. ఎందుకంటే మేము ఎవరు డబ్బులు తీసుకోలేము, ఎవరు చెప్తే మేము వినలేము. కాబట్టి కేవలం మేము ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న 30 లక్షల మంది నిరుద్యోగుల తరపు నుంచి, 4 కోట్ల మంది ప్రజల తరపు నుంచి మేము ప్రశ్నించే గొంతుగా ఈ రాష్ట్ర ప్రభుత్వం మెడలు వంచైనా సరే ఉద్యోగాలు ఇప్పించడానికి కోసం మేము అర్థనగ్నంగా పీజీలు చేస్తున్నాం, బిఏలు చేస్తున్నాం, బీటెక్లు చదువుకున్న మా యువకులు ఇట్లా అర్థనగ్నంగా వచ్చి ఇవాళ రోడ్డు మీద రావాల్సిన మాకు సిగ్గు అనిపిస్తుందన్న. ఈ రాష్ట్ర ప్రభుత్వం సిగ్గులు ఏమైనా ఉందో లేదో మాకు అది అర్థమవుతలేదు. రేవంత్ రెడ్డికే తెలుసుకోవాలన్నా. పార్టీల ముసుగులో నిరుద్యోగులు పనిచేస్తా ఉన్నారని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. పార్టీల ముసుగులో మేము ఇండిపెండెంట్ క్యాండిడేట్స్, మేము విద్యార్థులు, మేము నిరుద్యోగులు. మా నిరుద్యోగుల పైన ఏ ఒక్క జెండా ఉందా? మరి లేకపోతే నిరుద్యోగుల డిమాండ్స్ ఏమైనా, పార్టీల యొక్క డిమాండ్స్ ఏమైనా ఉన్నాయా? లేకపోతే ప్రజల డిమాండ్స్ ఏమైనా ఉన్నాయా? కేవలం విద్యార్థుల డిమాండ్స్. చూడండి, ఈ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే జీవో నంబర్ 29, జీవో నంబర్ 46, జీవో నంబర్ 108 రద్దు చేయాలి. మరి ఉద్యోగాల నోటిఫికేషన్ రిలీజ్ చేయాలని ఈ నిరుద్యోగుల ఉస్మానియా యూనివర్సిటీ తెలంగాణ రాష్ట్రం నిరుద్యోగుల యొక్క ఆవేదన, ఆశలన్నీ ఆవిరైపోయినాము. కాబట్టి మేము ఇన్నాళ్ళు ఓపిక పట్టి చివరికి మా వల్ల కాకపోతే ఈ జూబ్లీస్ ఎన్నికలే మా నిరుద్యోగులకు న్యాయం జరుగుతుంది. లేకపోతే ఖచ్చితంగా ఈ జూబ్లీస్ లో న్యాయం జరగకపోతే ఈ 3 సంవత్సరాలు మా నిరుద్యోగులకు న్యాయం జరగదు. ఎందుకంటే 2 సంవత్సరాలు పట్టించుకున్నది లేదు. కాబట్టి ఇప్పుడు పట్టించుకున్నంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం పైన కావచ్చు, కాంగ్రెస్ ప్రభుత్వం పైన కావచ్చు, ఈ ముఖ్యమంత్రి పైన కావచ్చు, మాకు కేవలం 1% కూడా నమ్మకం లేదు. కాబట్టి మేము ఖచ్చితంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఒడగొట్టడానికి కోసం, ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఒడగొట్టమని చెప్పడానికి కోసం ఎవరు కూడా ఓట్లు వేయకుండా అవసరం అనుకుంటే మాకు ఓటు వేయండి. మాది ఒక హార్మోనియం గుర్తు, మరి 37 సీరియల్ నెంబర్ 37 హార్మోనియం గుర్తు మాకు నిరుద్యోగులకు ఓటేసి గెలిపించండి. మేము బ్రహ్మాండంగా అభివృద్ధి చేస్తామే తప్ప ఈ మోసకారిని, మోసం చేసే వాళ్ళు రేవంత్ రెడ్డి మోసం చేసే ఒక మోసగాడు. ఈ మోసగాడు మళ్ళీ జూబ్లీస్ తిరుగుతున్నాడు, ప్రతి గడపకు వస్తున్నారు. మోసగాళ్ళు, దొంగలు అంతా మీ ఇంటికి వస్తున్నారు. కాబట్టి జాగ్రత్తగా ఉండండి జూబ్లీస్ ఓటర్లారా అని వీళ్ళకు మేము చైతన్యం చేస్తున్నాం. మాకు ఇప్పటికన్నా ఓటు లేకున్నా పర్లేదు,
గెలిపించకుండా పోరలేదు కాబట్టి జూబ్లీస్ లో చదువుకునే ప్రజల్ని చైతన్యం చేస్తున్నాం. మా విద్యార్థులు ప్రశ్నిస్తున్నారు, మా నిరుద్యోగులు ప్రశ్నిస్తున్నాం, మీ ఉద్యోగాల నోటిఫికేషన్ ఎక్కడ, మరి ఎందుకు ఈ కొత్త డ్రామాలు ఉద్యోగాల పేరు చెప్పి ఎందుకు మళ్ళీ ఓటాడానికి వెళ్తామని మేము ఇచ్చేస్తాం. ప్రభుత్వానికి వ్యతిరేకంగా చాలా కార్యక్రమాలు చేస్తా ఉన్నారు. మరి జూబ్లీ హిల్స్ ఎలక్షన్ లోనైనా ప్రభుత్వానికి ఏదైనా చలనం వచ్చే పరిస్థితి ఉందా? ఖచ్చితంగా 100% ఈ రాష్ట్ర ప్రభుత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఓడిపోవడం 100% 100% ఇది సత్యం. ఎందుకంటే డిపాజిట్లు కూడా ఇక్కడ ఉన్న అభ్యర్థి పేరు నాకు తెలియదు. ఎందుకంటే నేను అభ్యర్థిని టార్గెట్ చేస్తలేను, నేను కేవలం టార్గెట్ చేసింది మాకు మోసం చేసింది ఈ రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి కాబట్టి. ఎందుకంటే మా నిరుద్యోగులు మోసం చేసింది రాష్ట్ర ప్రభుత్వం కాబట్టి మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని మాత్రం అడుగుతున్నాం. ఈ జూబ్లీస్ ఎన్నికైనటువంటి మా నిరుద్యోగులకు విద్యార్థులకు ఇది ఒక ఆయుధం కాబట్టి ఈ ఆయుధంతో మేము యుద్ధం చేస్తాం. అవసరం అనుకుంటే ఇక్కడ డిపాజిట్లు కూడా రానివ్వకుండా ఈ ప్రభుత్వాన్ని చిత్తుగా ఓడిస్తాం. మేము ఏదేనికన్నా మేము ప్రాణాన్ని వదిలేసి రోడ్డు మీదకి వచ్చినామంటే ప్రాణం పోయినా పర్లేదని చెప్పి ఎవరు ఏ రోడ్డు అయినా సరే మమ్మల్ని చంపుకున్నా పర్లేదని చెప్పి రోడ్డు మీదకి రావడం జరిగింది. మా వెనక ఎవరు లేరు, నిరుద్యోగులు ఉన్నారు, 4 కోట్ల మంది ప్రజలు ఉన్నారు. చెప్పండి, నిరసన కార్యక్రమం కాదన్నది తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చుకోవడంలో మా ఉస్మానియా యూనివర్సిటీ బిడ్డ నుంచి నిరుద్యోగులు చాలా కష్టపడి ఇవాళ మన కాంగ్రెస్ పార్టీని గద్దెనెక్కిస్తే ఇవాళ మాకు ఒక ఉద్యోగం కూడా ఇవ్వకుండా అంత అబద్ధపు మాటలు మాట్లాడుతా ఉన్నారు. 50,000 ఇచ్చినాం, 60,000 ఇచ్చినాం, 70,000 ఇచ్చినాం, 1,00,000 ఉద్యోగాలు ఇచ్చినాం అనేసి మన గణేష్ లడ్డు పాట పాడినట్టు పాటలాడి ఇవాళ మా నిరుద్యోగులకు మోసం చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. దాంట్లో భాగంగా మా ఉస్మానియా యూనివర్సిటీ నుంచి కాశీనాథ్ని మేము బరిలో నింపినాం, ఇవాళ జూబ్లీస్ బరిలో నింపినాం. ఆయన సీరియల్ నెంబర్ 37 హార్మోనియం గుర్తుపైన ఓటు వేయాలని చెప్పేసి మాకు జరిగిన అన్యాయంపై ఇలా అర్థనగ్న ప్రదర్శన చేయడం జరుగుతా ఉంది ఈ బోరాబండ కార్యక్రమంలో. ఎందుకంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో రావడంలో మా నిరుద్యోగుల కీలక పాత్ర వహించి ఇలా చాలా ముందుకెళ్లే పరిస్థితి చేసినాం. కానీ మమ్మల్ని వచ్చేసి కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా అన్యాయం చేసింది కాబట్టి ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పొందబెట్టడానికి ఇలా జూబ్లీ హిల్స్ పరిలో మా కాశీనాథ్ నిలబెట్టిన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి. అందుకనే ఇలా తెలంగాణలో ఉన్న దాదాపు 30 లక్షల మంది టీజీపీఎస్ ద్వారా రిజిస్ట్రేషన్ అయి ఉన్నారు. ఇంకా రిజిస్ట్రేషన్ కాని వాళ్ళు కూడా ఇంకో 20 లక్షల మంది, 50 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారు. ఇలా డిఎస్సి నోటిఫికేషన్ లేదు, ఎస్ఐపిసి నోటిఫికేషన్ లేదు, జీపీఓ నోటిఫికేషన్ లేదు. ఈ విధంగా అన్ని నోటిఫికేషన్లు ఇవ్వకుండా మా నిరుద్యోగులు నెట్టేట ముంచింది కాంగ్రెస్ ప్రభుత్వం. కాబట్టి ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఓటమే ముఖ్య లక్ష్యంగా మేము ఇలా అర్థనగ్న ప్రదర్శన చేస్తా ఉన్నాం. ఎట్టి పరిస్థితుల్లో ఈ జూబ్లీ హిల్స్ లో కాంగ్రెస్ పార్టీని ఓడగొట్టి మా నిరుద్యోగుల సత్తా ఏందో తెలియజేస్తామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. జూబ్లీ హిల్స్ ప్రజలారా, ఈ తెలంగాణలో ఇలా నిరుద్యోగులకు నెట్టేట ముంచింది, సబండ వర్గాలకు నెట్టేట ముంచింది. ఇలా ఆటో కార్మికులు కానీ రైతులకు కానీ ఇలా చెప్పుకుంటా పోతే అన్ని వర్గాలకు నెట్టేట ముంచింది. కాబట్టి వీళ్ళకు జూబ్లీ హిల్స్ కాంగ్రెస్ పార్టీని ఓడగొట్టి తన కళ్ళు నెత్తకెక్కిన కళ్ళుని కింద దించడమే ముఖ్య లక్ష్యంగా మేము ఇలా పనిచేస్తా ఉన్నాం. అందులో భాగంగా ఒక చదువుకున్న విద్యార్థి, ఉస్మానియా యూనివర్సిటీ బిడ్డ, మంచి మేధావి కాశీ గారిని మీ అమూల్యమైన ఓటు సీరియల్ నెంబర్ 37 పైన హార్మోనియం గుర్తు పైన వేసి గెలిపించి అసెంబ్లీలో పంపిస్తే ఇలా సబండ వర్గాల గురించి ఆయన మాట్లాడే సత్తా వ్యక్తి ఆయన ఉన్నాడు. కాబట్టి ఆయనకు ఓటేసి గెలిపియండి. హలో నిరుద్యోగి చలో జూబ్లీ హిల్స్ అనే నినాదంతో మాకు తెలంగాణ కాంగ్రెస్ హటావో నిరుద్యోగులు బచావో అనే కాన్సెప్ట్ తో ఇలా జూబ్లీ హిల్స్ లో పోటీ చేయడం జరిగింది. దాంట్లో భాగంగా ఇలా పోటీ చేసి మేము ఆ నిరసన ద్వారా ఓట్లు అభ్యర్థిస్తున్నామన్నా. మీ కార్యక్రమాలతోనైనా ప్రభుత్వానికి చలనం వచ్చే పరిస్థితి కనిపిస్తాం. నిన్న మేము భిక్షాటన చేసినాం, ఇవాళ వచ్చేసి మేము అర్థనగ్న ప్రదర్శన చేసినాం. రోజుకొక ప్రదర్శనగా, రోజుకొక రకంగా మా నిరసనలను జనాలని, ఎందుకంటే వీళ్ళ లెక్క మేము పైసలు ఇచ్చి జనాల్ని తీసుకురాలేము, తిప్పుకోలేము. కాబట్టి మా ప్రదర్శనలు చూసి జనాలకు ఎందుకో ఏమో చేస్తున్నారని తెలిసి చూసి మాకు ఓట్లేస్తారనే ఉద్దేశంతో ఇవాళ ఈ విధంగా ఒక వినూత్నమైన ప్రచారం చేస్తున్నామన్నా. దాంట్లో భాగంగా ఇలా ఈ జూబ్లీస్ లో బోరబండలో ఈ కార్యక్రమం నిర్వహిస్తా ఉన్నాం. మంత్రులు చెప్తా ఉన్నారు కానీ నిరుద్యోగులు మా వెంటే ఉన్నారని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు మంత్రులంతా. మరి అట్లా అన్నప్పుడు రోజుకు ఉద్యమాలు ఎందుకు జరుగుతున్నాయి? నా నిరుద్యోగులది ఎవడు పట్టించుకున్నాడు? నిరుద్యోగులు ఉద్యోగాలు ఎక్కడ ఇచ్చినావు? నువ్వు ఆర్థిక శాఖ నుంచి ఎంత క్లియర్ తీసుకున్నావు అనేసి రాష్ట్ర ప్రభుత్వానికి నేను ప్రశ్నిస్తా ఉన్నా. ఎందుకంటే ఒక రాష్ట్ర ప్రభుత్వం ఒక ఆర్థిక శాఖ నుంచి క్లియర్ తీసుకోకుండా ఇవాళ మేము ఉద్యోగాలు ఇచ్చినామని మాట్లాడటం చాలా బాధాకరం, చాలా దురదృష్టకరం. ఎందుకంటే ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి గారు తన దగ్గర విద్యాశాఖ మంత్రి ఉంచుకొని ఇవాళ ఏం జరుగుతుందంటే నిరుద్యోగులకు, చదువుకున్న వాళ్ళకు ఉద్యోగాలు లేవు, చదువుకున్న వాళ్ళకేమో స్కాలర్షిప్ లేవు. అన్ని విధాలుగా విద్యా వ్యవస్థను భ్రష్టి పట్టిస్తున్నాడు రేవంత్ రెడ్డి గారు. కాబట్టి ఆయనకి ఎట్టి పరిస్థితుల్లో గద్దెదించాలి. రేపు స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా దీని ప్రభావం ఉండేటట్లు మేము ఈ ప్రచారం చేస్తా ఉన్నామన్నా. పోటీ చేస్తా ఉన్నారు, మరి స్పందన ఏ విధంగా ఉంది? మరి స్పందన బాగానే ఉందన్న.
కాంగ్రెస్ ప్రభుత్వం పైన తీవ్ర వ్యతిరేకత అనేది స్పష్టంగా కనబడతా ఉన్నాయి. మేము అడుగుతా ఉన్నాం, దయచేసి మేమైతే బయట చెప్పాం కానీ బరాబర్ మీకే ఓటేస్తామన్నా అని చెప్తా ఉన్నారు. వాళ్ళకి ఎందుకంటే ఇలా చదువుకున్న వాళ్ళు కావాలి రాష్ట్రంలో, కాబట్టి మనం బరాబర్ ఈ కాంగ్రెస్ పార్టీని ఓడగొట్టడంలో ముందుంటాం. ప్రధానంగా చూసుకుంటే నిరుద్యోగ భాగ్య కార్డు అని మొన్న కూడా మీరు ఒక కార్యక్రమం చేసిన పరిస్థితి, నిన్న చూసుకున్నట్టయితే భిక్షాటన కార్యక్రమం, ఈ రోజు అర్ధనగ్న, అంటే భవిష్యత్తులో ఇంకేమైనా కార్యాచరణ ఉందా? అన్ని ఉన్నాయన్న, ఒక రోజుకొకటి ఉంటాయి. ఎందుకంటే ఇక తెలంగాణ ఉద్యమంలో మా ఉస్మానియా యూనివర్సిటీ నుంచి 1200 మంది ఆత్మ బలిదానం చేసుకున్నారు. ఎంతమంది లాఠీ దెబ్బలు తిన్నారు, రబ్బర్ బుల్లెట్లు తిన్నారు అనేది దానివల్లనే ఇవాళ తెలంగాణ సాధ్యమైంది. ఉద్యమం ఒకవైపు ఉరెత్తున ఈసిపడుతూ ఉంటే ఉస్మానియా యూనివర్సిటీలో కూడా పిట్టల్లాగా విద్యార్థులు రాలిపోయారు, రబ్బర్ బుల్లెట్లు తిన్నారు, లాఠీ దెబ్బలు తిన్నారు, కేసులు పెట్టించుకొని ఇవాళ తెలంగాణ సాధించుకుంటే మా నిరుద్యోగులకు చాలా అన్యాయం జరిగింది. మాకు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఇవాళ మాకు అన్యాయం చేసింది. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం ఓటమే లక్ష్యంగా మేము ముందుకు పోతామని చెప్తాం. జాబ్ క్యాలెండర్ అదే ఇంతకుముందు జాబ్ క్యాలెండర్ ఇచ్చిండ్రు, దానికి తద్దినం కూడా పెట్టినాం, మేము వార్షికోత్సవం కూడా చేసినాం. మళ్ళా జాబ్ క్యాలెండర్ అంటున్నారు. మరి జాబ్ క్యాలెండర్ ఇచ్చిన దానికే గ్యారెంటీ లేదు. ఈ ప్రభుత్వాలు 6 గ్యారెంటీలు అన్నారు, జాబ్ క్యాలెండర్ అన్నారు. ఈ ప్రభుత్వం మొత్తం అబద్ధపు మాటలు మాట్లాడుతుంది, పనికిరాని మాటలు మాట్లాడుతుంది, మోసపూరితమైన మాట్లాడుతుంది. దయచేసి జూబ్లీ హిల్స్ ప్రజలారా, తెలంగాణ ప్రజలారా, ఈ కాంగ్రెస్ పార్టీ నాయకుల మాటలు విని మీరు అన్యాయం కావద్దు, మోసపోవద్దు. ఇప్పటికే మేము మోసపోయినాం, మాకు సావే శరణ్యం లాగా తయారైతా ఉంది. ఇప్పటికి 12 మంది తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత నిరుద్యోగులు చనిపోవడం జరిగింది. దాంట్లో భాగంగా మా చావులు మేము చావకుండా ఉండాలంటే, మా నిరుద్యోగులకు ఆగం కాక ఉండాలంటే, మా జీవితాలు ఆగం కాకుండా ఉండాలంటే ఈ కాంగ్రెస్ పార్టీని గద్దదించడంలోనే మేము ముందుకు వెళ్తా ఉన్నామని చెప్తా ఉన్నాం. ఈ రోజు నిరుద్యోగ జేఏసీ తరఫున ఈ రోజు మేము అర్థ ప్రదర్శన నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా ఏంటంటే మా నిరుద్యోగులకు 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తా అని చెప్పిన ఈ ప్రభుత్వం కనీసం ఒక 5,000 కూడా భర్తీ చేయకుండా కాలయాపన చేస్తుంటూ ఈ వాస్తవంగా చెప్పాలంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రావడానికి ముఖ్య కారణం ఉద్యోగస్తులు, రైతులు, నిరుద్యోగులు ఈ అందరం కలిసి మేము కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే మాకు ఉద్యోగాల నియామకాలలో కూడా మాకు న్యాయం జరుగుతుందని మేము తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తెచ్చుకుంటే మాకు మొండి చేయి మాకు 5,000 కనీసం 5,000 ఉద్యోగాలు భర్తీ చేయకుండా మేము 60,000 భర్తీ చేశాము, 70,000 భర్తీ చేశాము, 80,000 భర్తీ చేశామని ఒక్కొక్క ఎమ్మెల్యేలు, ఒక్కొక్క మినిస్టర్లు ఒక్కొక్క విధంగా మాట్లాడుతున్నారు. అంటే మేము నిరుద్యోగులం అంతా మేము పిచ్చోళం కనిపిస్తున్నాము. మీకు వాస్తవంగా చెప్పాలంటే మేము గెలిపించుకున్నది మాకు ఉద్యోగాలు వస్తాయి, మా ఉద్యోగాలు బాగుపడతాయి, 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తాయని చెప్పిన ఈ ప్రభుత్వం కనీసం నిరుద్యోగులకు మొండి చేసింది. ఎక్కడ చూస్తే పాపం విద్యార్థులు, నిరుద్యోగులు ఎక్కడ చూస్తే స్టడీ హాల్లో కానీ ఎక్కడ పడితే అక్కడ ఇన్స్టిట్యూట్ లో చదువుతున్నారు. పాపం ఇప్పుడు నోటిఫికేషన్ వస్తుందా, అప్పుడు నోటిఫికేషన్ వస్తుందా అని 2 సంవత్సరాల నుండి పాపం డబ్బులు సమయం వృధా చేసుకుంటా ఇక్కడ చదువుకుంటున్నారు. మరి 2 లక్షల ఉద్యోగాలకు జాబ్ క్యాలెండర్ విడుదల చేసి అందులో ఏ టైం కు టైం ప్రకారం ఇస్తా అని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇదిగో జాబ్ క్యాలెండర్ విడుదల త్వరలో, ఇదిగో జాబ్ క్యాలెండర్ త్వరలో విడుదల అసెంబ్లీలో చెప్పడం, అది నా కేబినెట్ లో చెప్పడం జరుగుతుంది. కానీ ఇప్పటి వరకు జాబ్ క్యాలెండర్ పత్తా లేదు. మరి 6 గ్యారంటీలలో మహాలక్ష్మి అన్నారు 2,500 రూపాయలు మహిళలకు ఎక్కడ విడుదల చేశారో చెప్పండి. మరి నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి అన్నారు, 2 లక్షల ఉద్యోగాలు అన్నారు, ఎక్కడ పోయినాయి అన్ని ఉద్యోగాలు? ఎక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగుల తరపున పక్షాన వెంకట్ బాల్మోరే వెంకట్ మరి అలాగే మన కోదండరాం గారిని గెలిపిస్తే ఇప్పుడు మమ్మల్ని నిరుద్యోగులను పట్టించుకోకుండా ఉన్నారు. మరి ఇదే ఎక్కడ వరకు న్యాయం చెప్పండి నాకు. మరి కాంగ్రెస్ ప్రభుత్వం గత ప్రభుత్వం ఉన్నప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు మోసం చేయడం వల్లనే మేము ఈ ప్రభుత్వానికి తెచ్చుకుంటే మాకు ఇప్పటి వరకు అన్యాయం చేస్తూనే ఉన్నారు. కాబట్టి నేను ప్రభుత్వానికి డిమాండ్ చేసేది ఒకటే, ఈ ఎలక్షన్ లో బై ఎలక్షన్ లో జూబ్లీ హిల్స్ లో కాంగ్రెస్ ప్రభుత్వానికి గుణపాఠం చెప్తే ప్రతి ఒక్క మినిస్టర్ కి, ప్రతి ఒక్క అధికారులకు ఇక్కడ అర్థం అవుతుంది వీళ్ళు నిరుద్యోగులు జూబ్లీ హిల్స్ లో పెద్ద గుణపాఠం చెప్పారు. ఉద్యోగస్తులతో చెప్తే వాళ్ళకు 5 నుండి ఇప్పటి వరకు పిఆర్సీలు లేవు, టీఏలు లేదు, పిఏలు లేదు. మరి ఇంత అన్యాయం చేస్తున్నారు. మరి మొన్నటి వరకు ఆంధ్రప్రదేశ్ లో చూస్తే వాళ్లకు డిఏలు, పిఏలు విడుదల చేయడం జరిగింది మొన్న దీపావళి రోజున. పాపం పోలీస్ డిపార్ట్మెంట్ కానీ మరి ఇతర డిపార్ట్మెంట్ లో ఉన్న వాళ్ళకు ఇప్పటి వరకు డిఏలు లేదు, పిఏలు లేదు. వాళ్ళ సంసారం ఏదో అలా అంటే ఇలా సాగుతుంది అంతే తప్ప గానీ వాళ్ళు కూడా హ్యాపీగా లేరు. నేను చెప్పదలుచుకునేది కాంగ్రెస్ ప్రభుత్వానికి ఒకటే, వెంటనే 2 లక్షల ఉద్యోగాలు భర్తీ
రద్దు చేయాలని నేను డిమాండ్ చేస్తున్నాను.